dais to speak a few words on this precious occasion. ఈరోజు మన పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి గురు పూజ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన స్కూల్ కరస్పాండెంట్ ఆర్ శ్రీనివాసరావు గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ కె కోటిబాబు గారికి, మా మేనేజ్మెంట్ సభ్యులకి, ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. సెప్టెంబర్ 5 మన దేశంలో మన రాష్ట్ర మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక విద్యావేత్తగా, ఒక తత్వవేత్తగా మన దేశానికి అందించిన సేవలని గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్నేహితులు, వాళ్ళ విద్యార్థులు అతని జన్మదినాన్ని జరుపుతామంటే అతను కోరిన కోరిక నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అతను కోరిన పిమ్మట అప్పటి నుండి మన దేశంలో ఈ టీచర్స్ డే అనేది ఆనవాయితీగా 5th జరుపుకుంటున్నాం. మనది వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి. మన వేదాలు ఏం చెప్తున్నాయంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర. గురువు బ్రహ్మతో సమానం. గురువు గతిని, గమ్యాన్ని చూపించేవాడు. అంతటి గొప్ప స్థానం మన వేదాల్లో గురువుకి ఇచ్చారు. గురువును పూజిస్తావా, హరిని పూజిస్తావా అని అడిగితే గురువునే పూజిస్తాను. ఎందుకంటే హరి కోసం చెప్పిన వాడే గురువు, వీడు దేవుడు అని చెప్పింది గురువు అని భక్త కబీరు మనకు చెప్పాడు. అంటే దైవం కన్నా గురువే గొప్పవాడు. అంతటి గురుస్థానం మన దేశ సంస్కృతిలో ఉంది. మన సనాతన ధర్మం అది. ఈ ధర్మంలో ఉంది గురువు ఎంత గొప్పవాడో. అలెగ్జాండరు భారతదేశాన్ని దండెత్తడానికి వస్తున్నప్పుడు అలెగ్జాండర్ గురువైన అరిస్టాటిల్ అలెగ్జాండర్ కోరుతాడు, నేను ఇండియాపై దండెత్తడానికి వెళ్తున్నాను, నీకేం కావాలని. అప్పుడు అరిస్టాటిల్ అంటాడు, అది అంత సులువైన పని కాదు, నువ్వు జయించి వస్తే మాత్రం ఒక 5 కోరికలు కోరుతాడు. ఈ 5ట్లో ప్రధానమైంది మన దేశానికి గొప్ప గురువును తెచ్చిపెట్టు, గ్రీక్ దేశానికి ఒక గొప్ప గురువుని తెచ్చిపెట్టు అని కోరాడు. అంటే భారతదేశంలో గురువులు ఎంత గొప్పవాలో క్రీస్తు పూర్వం అరిస్టాటిల్ గ్రహించాడు. అంత గొప్ప తత్వవేత్తలు, విద్యావేత్తలు ఈ భారతదేశంలో ఉన్నారు. కాబట్టి మనం గురువులు పిల్లల్ని తగు మార్గంలో నడపాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. వాళ్ళు జన్మనిస్తే మనం జీవితం ఇస్తాం. అంతటి గొప్ప స్థానం గురుస్థానం. ఇప్పుడు గురువులుగా మనం చేయవలసిన పనులు ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళ జీవితాన్ని విద్యతో పాటు మనం సరిదిద్దాలి. మంచి విద్యార్థులుగా మనం వాళ్ళు మార్చాలి. ఇతోధికంగా మనం దేశ సేవ చేస్తున్నట్టే మంచి విద్యార్థులను కానీ సమాజానికి మనం అందించగలిగితే మనం మంచి సేవ ఈ దేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినట్లు లెక్క అవుతుంది. కాబట్టి విద్యార్థుల మార్పు అనేది చాలా అవసరం. అదేవిధంగా గురువుకి అంతే ప్రోత్సాహం విద్యార్థులు ఇవ్వాలి. ఎందుకు కోరుతున్నానంటే ఒక గురువు చేతిలోనే లేదు. ద్రోణాచార్యుడు కౌరవులకి అదే విద్య నేర్పాడు, పాండవులకి అదే విద్య నేర్పాడు. పాండవులు రాణించారు, కౌరవులు రాణించలేదు. కారణం శ్రద్ధ అనేది చాలా అవసరం. గురువు ఎంత కష్టపడుతున్నాడో అంతే శ్రద్ధతో విద్యార్థి కూడా చదవాలి. చప్పట్లు కొట్టేటప్పుడు 2 చేతులకి ఒకే విలువ ఉంటుంది. శబ్దం గట్టిగా పలకాలి అంటే గురువు ఎంత కష్టపడుతున్నాడో విద్యార్థి కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. పెట్టినప్పుడే చప్పట్లకు ఆ శబ్దం అనేది వస్తుంది. నేను అందరికీ కోరుకుంటున్నాను, విద్యార్థులకి
గురువులకి ఒక సక్రమమైన మార్గంలో నడిపించాలి మనం పిల్లల్ని. ఈ సందర్భంగా మనం వాళ్ళకి మంచి విలువలు, నైతిక విలువలతో కూడిన విద్య నేర్పుతూ సకల విషయాలు ఈ విధంగా పిల్లలకు నేర్పుతారని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ, మిగతా కార్యక్రమం మన సంస్థ ద్వారా మన టీచర్స్ని సన్మానించుకుంటాం. ఈ కార్యక్రమం తగు శ్రద్ధతో, ఇప్పుడు ఇక్కడ గురు పూజ అంటే మీరు కార్యక్రమం మీ చదువు చెప్పిన టీచర్ని సక్రమంగా గౌరవించుకొని ఆ కార్యక్రమం నిర్వహిస్తారని సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటూ, మా టీచర్స్ అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ, నా విన్నపం ఒక్కటే, మీరు డిసిప్లిన్ నేర్పండి.